నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం లైనింగ్ బ్లౌజ్కు మామూలు హ్యాండ్స్కు అతుకులు అనేది క్లాత్ సరిపోయినప్పుడు అతుకులు అనేది వేస్తాం కదండి. అలా అతుకులు వేసినప్పుడు క్లాత్ ఏ విధంగా వేయాలి అంటే పైనకు వేయాలా, కొంచెం కిందికి వేయాలా, ఇప్పుడు మన మెయిన్ పీస్కు అతుకు పీస్ అనేది జాయింట్ పీస్ అనేది ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వేస్తే మళ్ళీ ఇంకొక అతుకు పడకుండా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మనం హ్యాండ్స్కు ఒకవేళ మనం బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు లోతు ఇట్లా ముందు తీయపోతే తర్వాత తీసినప్పుడు ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపెడుతున్నానండి. ముందుగానైతే ఇప్పుడు ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, హ్యాండ్స్ క్లాత్కు అంటే హ్యాండ్స్ కట్ చేసిన క్లాత్కు అతుకు ఇప్పుడు అతుకు వేసే పీస్ ఉంది కదా, జాయింట్ పీస్ అనేది కొంచెం ఈ వీడియోలో చూస్తున్నారా, కొంచెం పైకి పెట్టి చూపెడుతున్నాను. ఫస్ట్ అయితే మీకు ఆ పైకి పెట్టినప్పుడు క్లాత్ అనేది ఏమవుతుందంటే ఎక్కువగా ఇట్లా మనం సైడ్కి తిప్పినప్పుడు క్లాత్ అనేది ఎక్కువ అంటే హ్యాండ్ పీస్ కన్నా క్లాత్ పీస్ ఎక్కువగా ఉంటుంది. అలా అప్పుడు మనం ఏం చేస్తామో ఆ క్లాత్ని అనేది ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు అనేది కట్ చేస్తాము. అలా కట్ చేయకుండా మనం ఏం చేయాలంటే హ్యాండ్ పీస్కు ఈ అతుకు వేసే పీస్ సమానంగా వేయాలండి. ఇది ఒక లైనింగ్ పీస్ అంటే ఇలా లైనింగ్ పీస్లకు ఈ విధంగా వేసుకోవాలి. అలా సమానంగా వేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ పైకి కనుక పెట్టుకొని అతుకు పీస్ వేసామనుకోండి, ఎక్స్ట్రా పీస్ కట్ చేసినప్పుడు ఈ అతుకు పీస్ అనేది ఏమవుతుందంటే చిన్నగా అవుతుంది. ఒకవేళ మనము సైడ్ జాయింట్స్ మనం బ్లౌజ్కు హ్యాండ్స్ జాయింట్స్ చేసినప్పుడు ఈ క్లాత్ కొంచెం చిన్నగా అవుతుంది. మళ్ళీ ఇంకొక అతుకు అనేది వేయాల్సి వస్తుంది. అంటే పెద్ద సైజు బ్లౌజులకైతే ఈ విధంగా అతుకు వేస్తే చిన్నగా అవుతుంది, మళ్ళీ ఇంకొక పీస్ అనేది వేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందుగానే ఇప్పుడు హ్యాండ్ పీస్కు ఈ అతుకు పీస్ అనేది సమానంగా పట్టుకొని వేసుకుంటే క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా సమానంగా వేసుకొని కుట్ట అనేది వేసుకోండి. అతుకు పీసు వేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కింద ఏమైనా ఎక్కువ క్లాత్ అనేది ఉంటే దాన్ని తర్వాత కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా నేను 2 హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అతుకు పీసులు వేసుకొని కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అయితే వీడియోలో చూస్తున్నారు కదా నేను కట్ చేసుకుంటున్నాను. అలా ఏమన్నా చిన్న చిన్న పోగులు ఉంటే కూడా ఇప్పుడే నీట్గా కట్ చేసుకోండి. చూస్తున్నారా ఈ వీడియోలో ఈ విధంగా ఎక్కడ నాకు పైన అతుకు వేసిన కాడ నాకు క్లాత్ అనేది సమానంగా వచ్చింది, ఎక్కువ అనేది రాలేదు. కింద కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకున్నాను. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగానైతే రెడీ చేసుకున్నాను. అంటే లైనింగ్ పీసులను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ పీసులను మెయిన్ క్లాత్ అంటే మనం ఇది లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ కదా, మెయిన్ క్లాత్కి అయితే జాయిన్ చేసుకుందాము. ఇలా మెయిన్ క్లాత్కు జాయిన్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ లైనింగ్ పీస్ను మెయిన్ పీస్ పైన ఇలా అతుకు వేసాం కదా, ఆ ఖర్చు అనేది మన పైకి చూస్తున్నట్టు అంటే మనకు కనిపించేటట్టు వేసుకోవాలండి. అంటే మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ ఖర్చు అనేది మనకు కనిపించాలి. కనిపిస్తే ఏమవుతుందంటే ఆ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మెయిన్ పీస్కు లైనింగ్ పీస్కు మధ్యలోకి పోతుంది. మనకు బ్లౌజ్ ఉల్టా తీసినప్పుడు ఈ ఖర్చు అనేది ఈ ఖర్చు అనేది మనకు కనిపించక బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుందండి. అదే ఖర్చు బయటికి కనిపిస్తే కొంచెం నీట్గా కనిపించదు. అందుకే ఎప్పుడు కానీ మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ ఖర్చు అనేది మీదికి వచ్చేటట్టు చూసుకొని అయితే ఇలా జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత టాప్స్ మనం ఎంతైతే కొలత తీసుకుంటామో అంటే మనం జాయిన్ చేసుకోవడానికి ఎంతైతే కొలత తీసుకుంటామో అంతే కొలత. ఒకవేళ మీరు 1/2 ఇంచు తీసుకుంటే 1/2 ఇంచు, 1/2 ఇంచు తీసుకుంటే 1/2 ఇంచు కొలతతోనైతే మెయిన్ పీసు లైనింగ్ పీసు జాయిన్ చేసుకొని ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి ఉల్టా తీసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా మార్క్ దేనికి చూపెట్టానంటే
హ్యాండ్స్ లోతు కొరకు మన ఫ్రంట్ షేప్కి అతికేసేటప్పుడు హ్యాండ్స్ లోతు తీస్తాం కదా, ఆ లోతు తీయడానికైతే మనం మార్క్ చేసుకుంటాం కదా, ఆ మార్కుకు కొంచెం సైడ్ వైపు నుంచి వెళ్ళి కొంచెం ఒక గీత మందం అయితే కుట్టు అంటే లోపటికి వేసుకుంటూ రండి. ఎందుకు నేను ఈ విధంగా వేసా అంటే నేను హ్యాండ్స్కు లోతు తీసుకోలేదండి. నేను హ్యాండ్స్ ఇప్పుడు తర్వాత మెయిన్ పీసును లైనింగ్ పీసును జాయిన్ చేసిన తర్వాతే లోతు అనేది తీసుకుంటాను. కట్ చేసినప్పుడు అయితే లోతు తీసుకోనండి. అందుకొరకే ఆ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ కూడా అతుకులు అనేది పడతాయి కదా. ఇక్కడ చూడండి నేను లైనింగ్ పీస్కేమో సమానంగా వేయాలని చెప్పాను. ఏంటిదంటే అతుకు పీసు ఇక్కడ మెయిన్ బ్లౌజ్ పీస్కి అయితే అతుకు అనేది పైనకు ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్కువగా పెట్టి వేసానండి. కిందికేమో ఇంచు క్లాత్ను ఎక్కువగా పెట్టి వేసాను. ఎందుకో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకోసారి అయితే ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ మనకు అతుకు అనేది పడుతుంది కదా. ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకొని ఒక 1/2 ఇంచు పైనకు పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇట్లా పక్కకు తిప్పుకొని మనం టాప్ స్టిచ్ అనేది వేస్తాం కదా, ఆ వేసినప్పుడు సమానంగా పెట్టుకొని వేస్తే క్లాత్ అనేది ఇది జారుడు లైనింగ్ జాకెట్ కాబట్టి క్లాత్ అనేది జరిగిపోతుంటుంది ప్లస్ క్లాత్ అనేది చిన్నగా అవుతుంది. అందుకే ఎప్పుడు కానీ లైనింగ్ పీస్ కన్నా మెయిన్ పీసు ఒక 1/2 ఇంచు పైనకి ఎక్స్ట్రా పెట్టుకోండి, కిందికేమో ఇంచు ఎక్కువగా పెట్టుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా కొంచెం ఎక్కువగా ఉండాలండి. ఒకవేళ మనం కట్ చేసుకున్నా కానీ 2 క్లాత్లు అనేటివి సమానంగా ఉంటాయి. అదే సమానంగా తీసుకున్నామనుకోండి కింద క్లాత్ అనేది తక్కువ అవుతుంది. అందుకొరకే ఎప్పుడు కానీ లైనింగ్ పీస్ అనేది ఎక్కువగా తీసుకోండి. మెయిన్ పీస్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఒక హ్యాండ్ రెడీ అయింది కదా. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ ఆ విధంగానే మనం ఎంతైతే కుట్టు కొరకు వదిలేసుకుంటామో అంతే కుట్టుతోనైతే మెయిన్ పీస్ను లైనింగ్ పీస్ను ఒక స్టిచ్ అనేది రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడైతే ఇంకా క్లారిటీగా చెప్తున్నానని చూడండి. ఫస్ట్ అర్థమైనా కాకుండా ఇంకో హ్యాండ్కి కూడా మీకు ఇంకా క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎంతైతే కుట్టు కొరకు వదిలేసుకుంటాం అంటే మీరు 1/2 ఇంచు తీసుకున్న 1/2 ఇంచు తీసుకున్న అంతే కొలతతోనైతే రెండింటిని కలిపి సమానంగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కుట్టని వేసుకుంటారండి. నేను 1/2 ఇంచు తీసుకున్నా కాబట్టి 1/2 ఇంచు కొలతతోనైతే ఒక కుట్టు వేసుకుంటూ వచ్చాను, జాయింట్ కుట్టు. తర్వాత మీది నుంచి వెళ్ళి ఇంకొకటి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి. ఇలా క్లాత్నైతే సమానంగా అనుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా క్లాత్ను రెండింటిని సమానంగా పట్టుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటారండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే నిన్న నైట్ నేను ఒకటి బ్లౌజ్ కటింగ్ వీడియో పోస్ట్ చేశానండి. ఫుల్ క్లారిటీ అన్నీ ఏ డౌట్స్ లేకుండా, అంటే నడుము సన్నగా ఉండి ఛాతీ ఎక్కువగా వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేయాలి, అలాగే మనం తీసుకునే టేప్ కొలతల కన్నా ఆది బ్లౌజ్ కొలతలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేయాలంటే మనం ఆది బ్లౌజు ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నడుము కొలత ఆధారంగానైతే బ్లౌజ్ అనేది కట్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్కు నడుము 7 ఇంచుల కొలత వచ్చిందనుకోండి, దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఏం చేస్తారంటే చెస్ట్ కొలత తీసుకుంటారు. కానీ అలా అందరికీ సెట్ కాదండి. అందరికీ ఒక్కొక్కరికి ఒక చెస్ట్ కొలత కొందరికి తక్కువ వస్తుంది, కొందరికి ఎక్కువగా వస్తుంది. అలాంటి డౌట్స్ అన్నీ మీకు ఆ బ్లౌజ్కి కటింగ్ వీడియోలో అయితే అలాంటి డౌట్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యే విధంగా వీడియో అయితే నిన్న నైట్ పోస్ట్ చేశానండి, లాంగ్ వీడియో. ఈ వీడియో కిందనైతే లింక్ ఇస్తానండి. ఒకసారి ఎవరికైనా చూడాలనిపిస్తే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి. మెయిన్ పీస్ మీద ఆత్క అనేది పైన కొంచెం ఇంచు ఎక్కువ పెట్టుకొని కిందికి 1 ఇంచ్ ఎక్కువ, పైనకు 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కిందికి 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. మీరు క్లాత్ ఉన్న తీరు 1/2 ఇంచునైనా పెట్టుకొని అయితే ఇలా
మలిచి క్లాత్కి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మెయిన్ పీసులన్నీ కొన్ని బ్లౌజ్ పీసులు అయితే ఇట్లా పోగులుగా వస్తాయండి. మనం కుట్టిన తర్వాత ఓవర్లాక్ మిషన్, ఒకవేళ ఇప్పుడు మనకు పల్లెటూర్లలో ఓవర్లాక్ మిషన్ అనేది ఉండదు, దాదాపు అయితే ఎవరికి ఉండదు. అలాంటప్పుడు అయితే కొన్ని బ్లౌజులు కొన్ని బ్లౌజులకు మాత్రమే అలాగా వస్తాయి ఫ్రెండ్స్. కొన్ని పోగులు వస్తాయి. ఈ విధంగా కొంచెం ఎక్కువ క్లాత్తోని కట్ చేసుకొని కుట్టుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది సమానంగా ఉంటుంది. అందుకేనండి పైన కొంచెం ఈ మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్కువగా పట్టుకొని ఇప్పుడే స్టిచ్ చేసుకొని సమానంగా కట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా క్లాత్ అనేది మెయిన్ పీస్ కాతుకు వేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కింది వైపున కూడా రెండింటిని, మెయిన్ పీస్ను లైనింగ్ పీస్ను పట్టుకొని ఒక స్టిచ్ అనేది కింది వైపున వేసుకుంటూ వచ్చిన వాళ్ళే ఇటు సైడు 2 సైడ్లు వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే సమానంగా కట్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ కటింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను. మీకు చాలా డౌట్స్ అనేటివి క్లియర్ అయితే ఆ వీడియో చూసిన వాళ్ళే. ఇప్పుడు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా ఒకదాని వైపున ఒకటి వేసుకుంటే దీనికి రివర్స్లో ఉంటుంది. ఒకటేమో ఫ్రంట్ పై వైపున ఉంటుంది, ఒక భాగంకేమో ఒక హ్యాండ్కేమో ఫ్రంట్ కింది వైపున ఉండింది. ఇలా నేను ఫింగర్తో చూపెడుతున్నాను, చూస్తున్నారా? ఆ హ్యాండ్కేమో పై వైపుకు ఉంది, కింది హ్యాండ్కేమో కింది వైపుకు ఉంది. ఇలా సమానంగా హ్యాండ్స్ని అయితే ఒకదానిపైన ఒకటి, అంటే మెయిన్ పీసులు సమానంగా ఉండి పైన కిందికి లైనింగ్ పీసులు వచ్చేటట్టు వేసుకొని తర్వాత హ్యాండ్స్ లోతు నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఇదివరకు చెప్పిన కదా, నేను ఎప్పుడు హ్యాండ్స్ లైనింగ్ బ్లౌజ్ల హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకుంటానని నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో ఆ మార్క్ నుంచి కొంచెం ఇటు స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి అయితే హ్యాండ్స్ లోతు అనేది కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారా, నేను స్టిచ్ కూడా వేస్తలేను, అంటే మళ్ళీ క్లాత్ అనేది నాకు సమానంగా ఉంది కాబట్టి నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. నేను స్టిచ్ కొంచెం అటు మార్క్ కొంచెం పక్కన వేసాను స్టిచ్.